ఇప్పుడు ఇచ్చారో అవన్నీ వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఈవెన్ గవర్నమెంట్లో ఏ పాయింట్ మిమ్మల్ని హాంట్ చేసింది, ఏ పాయింట్ నెగిటివ్ వచ్చింది కూడా మీకు ఇస్తాం, ఫీడ్బ్యాక్ ఇస్తాం. నాట్ ఓన్లీ ఈ పాయింట్సే కాదు, ఓసారి మీరు బై మిస్టేక్ కానీ లేకపోతే ఓసారి మనం కాంప్లసెన్సీతో ఏదో ఒక ఇష్యూ జరిగిపోతుంది. దట్ డ్యామేజ్ విల్ హ్యాపెన్. అనకాపల్లిలో మీ దీంట్లో ఫార్మాలో ఒక యాక్సిడెంట్ కావచ్చు, విజయనగరంలో ఆ డ్రింకింగ్ వాటర్ వల్ల అతిసార వ్యాధి బ్రేక్ కావడం కావచ్చు, ఇలాంటి వేరియస్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆల్ ఇష్యూస్ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. అంటే మేము ఇచ్చిన తర్వాత మీరు యాక్ట్ చేయాలని కాదు, దట్ విల్ బి రికార్డెడ్, దట్స్ ఆల్. యూ కెనాట్ చేంజ్. అది జరగకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఒకవేళ జరిగినప్పుడు హౌ బెస్ట్ యూ కెన్ యాక్ట్ అనేది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఉదాహరణకు నేను 3 చెప్పాను ఇక్కడ. వన్ ఈజ్ డేటా ఈజ్ అవైలబుల్ ఆన్ క్లౌడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మెచ్యూర్డ్. నౌ ఆల్గరిథమ్స్ మనం చేసేదాన్ని బట్టి ఎక్యురసీ పెరుగుతూ వస్తుంది. అది మెడ్టెక్ కావచ్చు, అగ్రిటెక్ కావచ్చు, ఏదైనా. మూడోది డేటా కలెక్షన్ రియల్ టైమ్ ఈజ్ పాసిబుల్, ఏదర్ సెటిలైట్ డేటా ఆర్ డ్రోన్ డేటా ఆర్ సీసీటీవీ ఆర్ ఐఓటీస్ ఆర్ సెల్ ఫోన్, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి పెట్టినప్పుడు మీకు ఎక్యురసీ ఆఫ్ డేటా ఆర్ ఎక్యురసీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ వస్తుంది. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి, సాయంత్రం మాట్లాడతాం. వై యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్? తాగేసి డ్రైవర్ వెళ్తున్నాడు, రెక్లెస్ డ్రైవింగ్ ఉంది, ఫోన్ చేతిలో పెట్టుకొని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు, స్పీడ్ ఎక్కువ వేస్తున్నాడు, అడిగేవాళ్ళు లేరని, ఇలాంటివన్నీ ముందుగానే సిమ్టమ్స్ కనపడొస్తాయి. అందుకే ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో వాచ్ చేసి మనం ఆ డ్రైవర్ని ముందుగానే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇప్పుడు సీసీటీవీ కెమెరా కనపడింది, చూసాము వీడు పోతున్నాడు, ఇంకో దగ్గరికి వచ్చి మళ్ళీ ట్రాక్ అవుతుంది, మళ్ళీ చూసాము ఓ ఈజ్ గోయింగ్ ఫాస్ట్. కాబట్టి ఎట్లా వాడిని కంట్రోల్ చేయాలి? విత్ ఇన్ నో టైమ్ వీ మస్ట్ బి ఇన్ అ పొజిషన్ టు కంట్రోల్, ప్రివెంట్కి వెళ్ళాలి. వన్స్ అది జరిగిందనుకోండి యాక్సిడెంట్ 60-70% తగ్గిపోతాయి. ఇలాంటి క్రైమ్ ప్లేసెస్ కూడా ఇప్పుడు కలెక్టర్స్ ఉన్నారు, మీరున్నారు, మీరు పోయే లోపల క్రైమ్ అయిపోతూ ఉంది, వాడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు అక్కడ. కెన్ యూ సెండ్ ఏ డ్రోన్ సర్వలెన్స్? 5 minutes వెళ్తుంది నియరెస్ట్ పాయింట్ నుంచి. కనీసం అలాంటి భయం ఉంటే క్రైమ్ చేసేవాడు భయపడతాడు. విల్ వర్క్ ఆల్ దీస్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. హౌ టు అప్లై ఈజ్ ది లీడర్షిప్. మనం బెటర్ గవర్నెన్స్లో బెటర్ రిజల్ట్స్ వచ్చారు మీరు చేయగలిగితే ఇది వస్తుంది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఏంటంటే ఆల్ డేటా ఈజ్ ఇన్ సైలోస్. ఈచ్ డిపార్ట్మెంట్ డేటా ఇంకో డిపార్ట్మెంట్లో ఇంటర్ఫేస్ కావాలంటే, ఇంటరాక్ట్ కావాలంటే వీలు కాని పరిస్థితి. గవర్నమెంట్ ఈజ్ వన్, సిటిజన్ ఈజ్ వన్. ఫంక్షనరీస్ ఆర్ మనీ ఆర్ మల్టిపుల్. హౌ టు సర్వీస్ దట్ సిటిజన్ అట్మోస్ట్ ఎఫిషియెంట్లీ. ప్రతి ఒక్క సిటిజన్ ఆధార్ అథెంటికేషన్, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియా. అంతవరకు వచ్చింది. ఆ తర్వాత ఏంటి? అతను ఒక ఫ్యామిలీలో ఉంటాడు. ఆ ఫ్యామిలీ మనం లింక్ చేసామా? చేయలేదు. ఫ్యామిలీ లింక్ చేస్తే ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ యూ కెన్ సర్వీస్ హిమ్. దెన్ అక్కడి నుంచి జీపీఎస్, జియో ట్యాగింగ్ చేస్తాం. జియో ట్యాగింగ్ చేస్తే ఇంక బోగస్ ఉండదు. రేపు టుమారో ఒక వరద వస్తే నేరుగా డ్రోన్ ప్రోగ్రామ్ పెట్టి ఫుడ్ పంపించాలంటే, మెడిసిన్ పంపించాలంటే డైరెక్ట్గా పంపించే పరిస్థితి వస్తుంది అతనింటికి. దట్ ఈజ్ వేర్ వీఆర్ లీడింగ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్. కాబట్టి ఇవన్నీ కూడా ఆ సైలో సిస్టమ్ పోవాలి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, జీరో పావర్టీ టార్గెట్ చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తాం. అవన్నీ స్కిల్ సెన్సెస్ కూడా కంప్లీట్ చేస్తాం. అందుకే ఇది వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్ వీ విల్ గో డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, యు నేమ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ విల్ అప్లై. అండ్ మనం అనుకున్న ప్రకారం ప్రివెంటివ్, క్యూరేటివ్ ఆర్ మానిటరింగ్ కూడా మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు బిగినింగ్లో మన వాళ్ళు చేసినప్పటికీ మనోహర్ గారు వీళ్ళతో మాట్లాడిన తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొంచెం స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత ఒపీనియన్ మొదలుపెట్టాం.
ఇమ్మీడియట్గా డ్రాస్టిక్గా మార్పు వచ్చింది. ఇప్పుడు మనం ప్రోయాక్టివ్గా ఇప్పుడు రెయిన్ పడుతుందంటే టార్పాలిన్ కూడా సప్లై చేయడం మొదలుపెట్టాం. అంటే ప్రివెంటివ్ కూడా వెళ్ళాం. మనం అంతా కూడా అహెడ్ ఆఫ్ టైమ్స్ ఆలోచించుకొని క్రైసిస్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి. లాస్ట్ టైం కృష్ణాలో టార్పాలిన్ మనం ఇవ్వకపోయే కొందికి తగ్గిందని చెప్పి బిగ్ ప్రాబ్లం ఆఫ్ ప్రొక్యూర్మెంట్, ఎంఎస్పీ ఇవ్వలేదని చెప్పి బాగా ఇష్యూ చేసే పరిస్థితి వచ్చారు కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తం. ఇలాంటివన్నీ కూడా మేము ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం చేస్తాం, మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ మీరు కూడా అనలైజ్ చేయండి. ఐఎమ్ ఆల్సో సిట్టింగ్ 2-3 hours a week to understand what is happening in the state, where we are committing mistakes, or otherwise where there are lapses in the governance. సో ఇవి కూడా వర్కౌట్ చేసి మేము ఏంటంటే ఒక పక్కన ఇవి ఉన్నాయి, ఇంకొక పక్క మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఉన్నాయి. దాన్ని అమలు చేస్తూనే డెవలప్మెంట్ చేస్తూనే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా మెజర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. మీకు హార్డ్ స్కిల్సే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇప్పుడు మేము పిటిషన్లు వచ్చాయి మీకు, మీరు ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళారు కలెక్టర్స్ ఒక ఊరికి, కూర్చొని పెట్టి మీరు మాట్లాడితే మీరు రికార్డు చూసుకుంటే యూ విల్ గెట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. వీక్లీ వన్స్ ఇఫ్ యూ కెన్ గో టు సమ్ ప్లేస్, దెన్ యూ విల్ గెట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ రియాలిటీ, ట్రూత్. డౌట్ ఉంటే మీ రికార్డుకి దానికి ఇది చేయొచ్చు. మీ వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ విల్ బి అండర్ కంట్రోల్. నేను కూడా ఇప్పటి నుంచి స్పీడ్ పెంచుతానని చెప్పాను. 6 నెలలు అవుతాను రేపటి నుంచి. ఐ విల్ టెస్ట్ యువర్ అడ్మినిస్ట్రేషన్. మీ పర్ఫార్మెన్స్ అక్కడ ప్రజల్లో ఎట్లుందో కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే వీ విల్ ఎవాల్యుయేట్, విల్ టెస్ట్. నాట్ మీటింగ్స్ రావడం వచ్చేయడం కాదు, మీటింగ్లన్నీ కూడా సింప్లిఫై చేశారు ఇప్పుడు ముందు కంటే. ముందు మీరంతా మీటింగ్ అంటే పరదాలు కట్టేసి చెట్లు నరికేసి చాలా ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసి, ఇప్పుడు మీకు ఎవరికి ఆ ప్రాబ్లం లేదు. వెరీ సింపుల్ మీటింగ్స్, నేరుగా వస్తాం, మీటింగ్ చూసుకుంటాం, ఆ ఊరితో మాట్లాడేసి వస్తున్నాం. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్, ఆర్ అదర్వైజ్ విల్ గో టు నెక్స్ట్ సబ్జెక్ట్. సార్ భరత్ హియర్. సార్ ఇప్పుడు ఆర్టీజీఎస్లో మీరు మన మినిస్టర్స్కి ఎమ్మెల్యేస్కి లాగిన్స్ ఏమైనా ఇస్తే బాగుంటుంది సార్. అంటే గ్రీవెన్స్లు వస్తాయి కదా సార్ మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రిటర్న్గా ఇచ్చి పేపర్ పంపిస్తాం సార్ వాళ్ళకి, ఆర్ ఎండార్స్ చేస్తుంటాం సార్. అట్లా కాకుండా వాళ్ళకి కూడా లాగిన్స్ ఏమైనా ఇస్తే అందరికీ ఇస్తున్నాం, అది ఇస్తే బాగుంటుంది సార్. వీఆర్ ప్రిపేరింగ్, మీ అందరికీ ఇస్తున్నాం. మిమ్మల్ని కూడా పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రజలు కూడా చేస్తున్నాం. ఓకే సార్. ప్రివిలేజ్ అవుతా ఉంటాయి, ఎప్పుడు అకౌంటబిలిటీ మిస్ అవుతుంటారు. అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. లాగిన్ ఇస్తాం ప్లస్ అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. Sir, I will just take 30 seconds, sir. Yeah. Project. So, sir, as you told, sir, yesterday, Honorable CM has guided, sir, how Department, RTGS and INPR should work in coordination, sir. So, from the experience of paddy procurement, sir, we are able to bring up with the SOP, sir. So, for all this, because the secretaries are also present, sir, all these 10 activities will be divided among 9 verticals, sir. So, first part is, sir, that a SOP will be prepared for each activity, like for paddy procurement, who will do the moisture testing, who will get transport, gunny bags, like this. A process perfection will be done, sir. Then KPI for every process will be decided, sir. These 2 activities will be done by the concerned department, sir. Third will be monitoring this KPIs, sir. So every department should have his own PMU also. They must have. If they don't have, they should monitor at their level, and that also will be monitored by RTGS, sir. So RTGS will have a overall supervision over the department activities, sir. Then, sir, fourth will be the suo motu report generation, sir. These are online reports, no manual